గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ అంటే ఆ హోరు జోరు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్మేట్స్తో మాట్లాడుతూ ఇక విష్ణుప్రియ దగ్గరికి ఆగారు. అమ్మ విష్ణు, నీ ఆట చాలా బాగుంది అనేసరికి అవునా సార్ అంటూ ఎగిరి గెంతేసింది. ఇంగో ఇలాంటి చిన్నపిల్లల స్టాస్లు తగ్గించుకుంటేనే బాగుంటుంది. అవును, మొన్న ఏదైతే సాక్సల్ టాస్క్లో నువ్వు అంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా అని అడిగేసరికి అది కాదు సార్, నేను ఆట ఆడినా సరే వాళ్ళు కావాలని ప్రేరణ నన్ను అవుట్ చేసింది అంటే ఒక్కసారి ఏదో జరిగింది, మళ్ళీ నీకు ఛాన్స్ ఇచ్చారు అవుట్ అయినా సరే, మరి రెండోసారి కూడా ప్రేరణ అవుట్ అవుట్ అని 20 సార్లు చెప్పినా సరే నువ్వెందుకు ఆ అవుట్ అయినా సరే బయటికి రాలేదని అడిగేసరికి అక్కడ ఫేవరిజం చూపించారు సార్. నేను అవుట్ కాకపోయినా సరే అలా ఎలా మాట్లాడతారు? అబ్బాయి అన్న నన్ను ఇలా కొట్టినప్పుడు నువ్వు లెగు లెగు అని చెప్పిందే ప్రేరణ సార్. నేను జస్ట్ ఇలా పుష్ చేసి లెగిసినందుకు నన్ను అవుట్ చేసింది అంటే మరి అంతే కదమ్మా. టాస్క్లో పుష్ చేసుకోవడాలు అలాంటివి లేవని ఆమె సంచలక్క ఫస్టే చెప్పింది. నువ్వు పుష్ చేసేవా లేదా అంటే లేదు సార్ అంది. సరే నీకోసం వీడియో చూపించమంటేనంటే వద్దు సార్ వీడియోల వరకు, ఎందుకంటే అదేంటి మనం తప్పు చేయలేనప్పుడు మనం భయపడకూడదు. అలాగే నీకు ఆ డౌట్ అలా ఉండిపోయింది కదా, ప్రేరణ ఫేవరిజం చేసింది లేకపోతే బిగ్ బాస్ ఫేవరిజం చేశాడనేది నీకోసం వీడియో ప్లే చేసి చూపించమంటానంటూ వీడియో ప్లే చేసి చూపించారు. ఇక ఆ వీడియోలో ఏముందంటే నిజంగానే విష్ణుప్రియ అభయ్ కాళ్ళు పుష్ చేసినట్టు క్లియర్గా కనిపించింది. ఇక వీడియో చూసిన తర్వాత విష్ణుప్రియ ఏం మాట్లాడలేక ఐఎమ్ సారీ సార్, నేను గెలవాలనే తపల్లోనే అలా ఇదయ్యానంటే గెలవడం మంచిదే, కానీ ఆ గెలుపు ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. ఎప్పుడైనా సంచాలక్ ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో అదే ఫైనల్ డెసిషన్. ఇంకోసారి సంచాలక్ మీరు వెళ్ళిపోమని అవుట్ చేసినా కూడా వెళ్ళకపోతే ఈసారి బిగ్ బాస్కి చెప్పి బయటకు పంపించేయమంటానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చుకున్నారు విష్ణుప్రియ. ఇక విష్ణుప్రియ, నా నుంచి నీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు చేసే జోకులు అయ్యి బాగుంటాయి, కానీ అది ఎప్పటి వరకు అంటే మన వరకు మాత్రమే. ఎదుటి వారికి ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి నువ్వు జోక్స్ వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకో. నేను ఎవరి మీద జోక్స్ వెయ్యను సార్ అంటే నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. మిగిలిన నీ ఆటలో కానీ అన్నిట్లో కానీ పర్ఫెక్ట్గా చేస్తున్నావు. అండ్ నామినేషన్స్ కూడా చాలా క్లియర్గా కరెక్ట్గా మాట్లాడావు. ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్ నాన్న అంటూ మంచిగా విష్ణుప్రియకి తిడుతూనే బూస్టప్ ఇచ్చారు. మరి మొత్తంగా సాక్సల్ టాస్క్లో విష్ణుప్రియకి ఇచ్చుకున్న దానిపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.